ఫస్ట్ షోకాజ్ నోటీస్ ఇచ్చి పలానా డేట్ లోపు మీరు వివరణ ఇవ్వాలని కోరిన సందర్భంగా మీరు ఇవ్వకపోవటం సస్పెన్షన్ గురి కావటం, అంటే మీరు ఇవ్వకపోవడం అంటే సస్పెన్షన్ గురి కావాలి అని ఏమన్నా మీరు కొంత వెయిట్ చేశారా, ఏమన్నా కాంగ్రెస్ పార్టీ బయటకు రావాలని కోరుకున్నారా? లేదు, నేను సస్పెన్షన్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూషన్లో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే షోకాజ్ నోటీస్ ఇవ్వాలి అని ఎక్కడ లేదు, చర్యలు తీసుకోవాలని ఎక్కడ లేదు. ఆ కాన్స్టిట్యూషన్ చదివినటువంటి వ్యక్తులు, కాంగ్రెస్ పార్టీ విధానాలను చూడనటువంటి వ్యక్తులు, ఆ ఏ పేజీ ఏ సెక్షన్ అని తెలియకుండా గుడ్డిగా ఎట్లా పడితే అట్లా మీ ప్రయోజనాల కోసం షోకాజ్ నోటీస్ జారీ చేస్తే ఒక అబద్ధానికి రిప్లై ఇచ్చేంత పిచ్చోన్నా నేనేమన్నా? నేను అదే చేసిన. కానీ మీ తర్వాత చాలా మంది మాట్లాడారు, మీ మీద చర్యలు తీసుకున్నటువంటి చిన్నారెడ్డి ఎవరైతే డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఆయన పార్టీ వ్యతిరేకంగా మాట్లాడాడు, మధుయాష్కి గారు మాట్లాడారు. వాళ్ళందరి మీద చర్యలు లేకుండా కేవలం తీన్మార్ మల్లన్న ఒక్కడే ఇవాళ సమిధ ఎందుకు కావాలి అంటే? నేను ఎందుకు సమిధ అవుతున్నా బాయ్ సాబ్? సమిధ అయింది వాళ్ళు, నేను సమిధను కాదు, నేను నిప్పు కనికను. సమిధను కాదు, నిత్యం రగులుతున్న బీసీ గుండెను నేను. ఇక్కడ సమిధ అయిపోయి కార్యక్రమంలో అబాసు పాలైపోయి బీసీలకు దూరమైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది కాంగ్రెస్ పార్టీ, నేను కాదు. కాబట్టి సరే వాళ్ళు మాట్లాడిరు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే 50 కోట్లు పెట్టి కొనుక్కొచ్చుకున్నాడు, ఈయన పీసీసీ అని తిట్టిండు. రాజగోపాల్ రెడ్డి గారు అయితే ఈయన బ్లాక్మెయిలర్ అని తిట్టిండు, దొంగ అని తిట్టిండు. వాళ్ళకు నోటీసులు గీటీసులు ఏమీ లేవు, ఎందుకంటే వాళ్ళు అప్పర్ క్యాస్ట్ కాబట్టి. సో అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఏదైనా మాట్లాడవచ్చు. కానీ ఇదే వెనకబడిన తరగతులు మాట్లాడితే, ఈ వర్గాల వాళ్ళు మాట్లాడితే షోకాజ్ నోటీస్ ఇస్తాం. ఆ షోకాజ్ నోటీస్ ద్వారా నాకేమి కాదని రేవంత్ రెడ్డి గారికి ఎరక, పైపెచ్చు కాంగ్రెస్కే నష్టం అనేది ఆయనకి ఎరక. కానీ నా షోకాజ్ నోటీస్ ద్వారా మిగతా బీసీలను బెదిరించాలని చూసారు వాళ్ళు, మిగతా బీసీలను కూడా బెదిరించాలని చూసారు. కానీ మిగతా బీసీలు చాలా స్ట్రాంగ్ ఉన్నారు అందులో.